మెసెంజర్స్ టీమ్ సమర్పించు గాడ్స్ లవ్ త్రూ ఫ్లవర్స్. కష్టం ప్రతి మనిషి జీవితంలో కనిపించే సర్వసాధారణమైన పదం సర్వసాధారణమైనదైనా దాన్ని భరించడం మాత్రం బహు కష్టం. ఈ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక బ్రతుకుపై ఆశలు వదులుకుని చావుకు చేరువవడానికి ధైర్యాన్ని కూడగట్టుకుంటుంది నేటి ప్రపంచం. ఏ క్షణం ఏమి జరుగుతుందో, ఎటువైపు నుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో తెలియక క్షణక్షణం భయంగా బ్రతుకుతున్న ఈ మనిషికి ప్రేమకు గుర్తుగా నిలిచి మగువుల మనసులను దోచే రోజా తన రూపం ద్వారా నీ జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. ముళ్ళ తోటలో నుంచి ఉద్భవించిన సుకుమారమైన కుసుమం ఈ రోజా. ఆ అందమైన రోజాన్ని అందుకోవాలంటే చుట్టూ ఉన్న ముళ్ళను దాటుకుని ముందుకెళ్ళాలి. ఈ లోకంలో మనిషి పడే కష్టం మరణించేంత వరకు మాత్రమే సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వగలదు. ఈ లోకంలో పడిన కష్టం చనిపోయాక కూడా సంతోషాన్ని చేకూర్చాలంటే క్రీస్తును అనుసరించాలి. నిజమేనండి, ఆ దేవాది దేవుని ప్రేమను గుర్తించిన క్రీస్తు జీవితం విలువ తెలుసుకున్నాడు. మనిషిగా బ్రతికి చూపించాడు. బ్రతుకంటే ఏమిటో నేర్పించాడు. ప్రపంచమంతా తనకు వ్యతిరేకంగా ఉన్న పవిత్రంగా జీవించాడు. పాపభారమంతా మోసి నీకై మరణించి పరలోకం చేరే భాగ్యాన్ని నీకు దయచేశాడు. కష్టమైనా భరించి పరమతండ్రి ప్రియతనయుడిగా పేరు పొందాడు. ఆ మహాలోకాన్ని నీవు చేరుకోవాలంటే క్రీస్తు బాటలో నడవాలి. క్రీస్తు నడిచినది ముళ్ళ మార్గం. కష్టమైనా భరించి ఆ ముళ్ళ బాటను దాటితే కానీ అపురూపమైన గులాబీ పువ్వును పోలిన అద్భుతమైన పరలోకాన్ని చేరలేము. కష్టాలు వద్దని వెనుకడుగు వేస్తే శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోవలసి వస్తుంది. నిజం నీ కళ్ళ ముందే ఉంది. జీవితం నీది, నిర్ణయం నీది. ఈ జీవితాన్ని దేవునికి ఇవ్వాలని నీవు నిర్ణయించుకుంటే ఆ పరమతండ్రి చెంత జీవితం అంతా హాయిగా జీవిస్తావు సంతోషంగా.